బ్రేకింగ్ చూస్తున్నాం. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. కొన్ని రోజులుగా సిరాజ్ సమీర్లను ప్రశ్నిస్తున్న ఎన్ఐఏ మరో ఇద్దరు అనుచరులను అదుపులోకి తీసుకుంది. వరంగల్కు చెందిన పర్హాన్ మొహినుద్దీన్లను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. తన కోసం టీంను సిద్ధం చేయాలని సిరాజ్ పర్హాన్ కోరినట్లు అధికారుల విచారణలో తెలిసింది. దీంతో అధికారులు విచారణను ముమ్మరం చేశారు. పర్హాన్ కాజీపేటలో కలిసిన యువకుడిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. అదుపులోకి తీసుకున్న వారి సోషల్ మీడియా అకౌంట్స్ ని, ఆన్లైన్ చాటింగ్ మెసేజ్లను ఎన్ఐఏ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. పర్హాన్ ఇంకా ఎవరిని కలిశాడు, ఎక్కడికి వెళ్లాడు అనే దానిపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. ఎన్ఐఏ దర్యాప్తుకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. వరంగల్లో ఉగ్రవాదుల కలకలం రేగుతుంది. ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో సిరాజ్ అనే ఉగ్రవాద మూలాలున్న వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్న సమయంలోనే అతనికి వరంగల్ కు చెందిన ఫర్హానా మొయినుద్దీన్ తో సంబంధాలు ఉన్నట్టు, అతన్ని కలిసినట్టు ఆధారాలు లభించడంతో డైరెక్ట్ గా ఎన్ఐఏ రంగంలోకి దిగింది. నిన్న రాత్రి వరంగల్ కు చెందిన ఫర్హానా మొయినుద్దీన్ అదుపులోకి తీసుకుని విచారిస్తుంది. సిరాజ్ తో పాటు ఫర్హానుద్దీన్ మొయినుద్దీన్ తో కలిసి మరొక యువకుడు కూడా కాజీపేటకు చెందిన వ్యక్తిని కలిసినట్టు తెలుస్తుంది. వీరిద్దరు కలిసి గతంలో సిరాజ్ తో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా అతనితో సోషల్ మీడియా అకౌంట్స్ కూడా లింక్ ను దొరకపెట్టారు. ఇప్పటికే వాళ్ళిద్దరి ఆన్లైన్ చాటింగ్, ఇటు వరంగల్ కు చెందిన వ్యక్తి, అటు కాజీపేటకు చెందిన ఇద్దరిని కూడా వీళ్ళ చాటింగ్స్, సోషల్ మీడియా అకౌంట్స్ పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైతే వరంగల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరు కూడా ఈ యొక్క విజయనగరంలో భారీ పేలుళ్ల కుట్రకు పనిన సిరాజ్ తో లింక్స్ ఉన్నట్లయితే పూర్తిగా ఆధారాలు లభించాయి. వాళ్ళిద్దరితో ఉన్న దోస్తాను ఈ ఫర్హానా మొయినుద్దీన్ ఇంకా ఎవరెవరిని కలిశాడు, కాజీపేట వ్యక్తిని కాకుండా మరి ఎంతమందితో ఇతని కాంటాక్ట్ ఉంది, ఎంతమందితో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు, ఇప్పటి వరకు ఎలాంటి యాక్టివిటీ చేశాడు వరంగల్లో, ఇక్కడి నుంచి అతను వరంగల్ కు సంబంధించిన సమాచారం సిరాజ్కి ఏమేమి అందించాడు, వారంతా కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్లానింగ్ ఆఫ్ యాక్షన్ తో ఉన్నారనే విషయాలు అయితే లోతుగా అధ్యయనం చేస్తున్నారు ఎన్ఐఏ. అయితే స్థానిక పోలీసులకు సంబంధం లేకుండా నేరుగా ఎన్ఐఏ రంగంలోకి దిగి వరంగల్ కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని, అందులో వరంగల్ వ్యక్తి, మరొకరు కాజీపేటకు చెందిన ఫరాన్ గా వీళ్ళిద్దరిని కూడా ఫర్హాన్ మొయినుద్దీన్ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మొత్తానికైతే వరంగల్ కు కూడా ఈ యొక్క సిరాజ్ తో పాటు ఉగ్ర మూలాలు కదలిక రావడంతో ఇటు వరంగల్ ప్రజలతో పాటు వరంగల్ స్థానిక పోలీసులు కూడా అవాక్కయ్యారు. ఒకసారిగా గతంలో కూడా అటు బిర్యానీ సెంటర్ నడిపే అటువంటి వ్యక్తి చెన్నైలో పట్టుబడిన ఘటనలో కూడా ఇలాంటి ఆర్గనైజేషన్లతో సత్సంబంధాలు ఉన్నట్లు, మూలాలు ఉన్నట్లు కూడా తెలిపారు. ఇటీవల అనేక సంఘటనలు కూడా వరంగల్లో జరుగుతున్నాయి. ఇటు ఉగ్ర మూలాలతో కూడినటువంటి బ్యాచ్లు ఇటు నగరంలోని మిగతా వర్గాలకు చెందిన వ్యక్తుల పైన దాడులు కూడా చేస్తున్నారు. అయితే ఈ దాడుల పైన స్థానిక పోలీసులు పెద్ద పట్టించుకోకపోవడంతో నేరుగా ఎన్ఐఏ రంగంలోకి దిగి ఈ యొక్క ఉగ్ర మూలాలు కలిగినటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకొని పూర్తిగా లోతుగా విచారిస్తుంది. ప్రస్తుతానికైతే వరంగల్ మరియు కాజీపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు సిరాజ్ తో సత్సంబంధాలు కలిగినట్లు ప్రూఫ్ అవడంతో వారిద్దరిని కూడా ఎన్ఐఏ హైదరాబాద్ లో పూర్తిగా విచారణ కొనసాగిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.